మనం ఉండే జీవితం ఎంత, మనం అడిగే ఆశీర్వాదాలు ఎంత, ఆ ఆశీర్వాదాలు మనకు మెయింటైన్ చేయడం రాదు. ఆ ఆశీర్వాదాలు మనల్ని ఏం చేస్తాం, మన కొంప ముంచుతున్నాయి. మనం మాట్లాడితే మోకాళ్ళు వేసి ఎంత లిస్ట్ తిప్పుతాం. దేవా ఇలా దీవించే, అలా దీవించే, 24 దీవించే, 25లో దీవించే, 26లో దీవించే. ఇంకా మేము భూమి మీద బతికినంతకాలం మమ్మల్ని, మా బిడ్డల్ని, మా మనవలని, ఇంకా ఆ ఈదులో ఉన్న వాళ్ళని, ఈదులో మా చుట్టాలు ఆ ఊర్లో కూడా వాళ్ళని కూడా దీవించే. అందరినీ దీవించే ఎన్ని దీవించుతాడో ఆయన దీవించే దేవుడే. నువ్వు రొట్టెని అడిగితే రాత్రి ఇచ్చే రకం కాదు, అంతకు మించే ఇస్తాడు. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి. ఏమవుతుంది అంటే, దీవెనంటే ఊరకే మాట్లాడుకునేది కాదు. దీవెనంటే ఊరకే సర్దుకుని పోయేది కాదు. దీవెన అనగానే 31 ఒక రోజు వచ్చి దేవ నన్ను ఏడాదంతా కాపాడని దీవెన తీసుకుని పోవడం అది కాదు. దీవెన అంటే చెప్పిన అకౌంటబిలిటీ. దీవెన అనగానే బాధ్యత, లెక్క. నీకు ఒక వరం ఇచ్చిన, ఒక చదువు ఇచ్చిన, ఒక ఆస్తి ఇచ్చిన, ఒక బలం ఇచ్చిన, ఒక అధికారం ఇచ్చిన, ఒక అందం ఇచ్చిన, దేవా ఎందుకు ఇచ్చా ప్రభు అంటే బాధ్యతగా ఉంటావని ఇచ్చాను. చివరికి ఒక ఇల్లు ఇచ్చినా నన్ను స్తుతిస్తావని ఇచ్చాను. నువ్వేం చేస్తావు, అదే తీసుకుని నువ్వే బాగుండాలని ఆ స్థితిగతుల్లోనే ఎదుటోళ్ళ మీద పడి నువ్వే ఏడుస్తే నిన్నెక్కడ కూర్చోబెట్టాలో చెప్పండి, అక్కడ కూర్చోబెడతా అంటాడు. అంటే ఈ దీవెనలే మనకి ఇబ్బందులు అవుతుంటే అవుతాయి.